పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. ఈ మేరకు 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోచారం, కాలే యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీపై రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ దానం, తెల్లం వెంకట్రావు, కడియంపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని ప్రస్తావించింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మేఘాచంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని తెలిపింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆలస్యం చేయకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని, దీన్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానాల్లో పోరాడతాం. ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్లో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ని ఆశ్రయించారు.